అధిపతి లేకపోతే రిక్షా ప్రభుత్వాధికారుల పనితీరు అలా ఉంటుందని తెలిసి జడ్జిలకు కూడా తెలుసు కదా. మరి జడ్జిలు మీరు జడ్జిగా చేశారు కదా, మీకు తెలుసు కదా. మీకు అంత క్లియర్ గా తెలిసినప్పుడు న్యాయస్థానాలు డెసిషన్ తీసుకోవాలి కదా. వెంకటకృష్ణ గారు, మీరు చాలా ఊహించుకొని రోజువారీ విచారణ మొదలవుతోంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా కష్ట సమయం ఏమో వస్తుందేమో అని మీరు ఊహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కుర్చీ కింద నేనే ఊహించుకోవట్లేదు రామకృష్ణ గారు, నేను ఊహించుకోవట్లే. ఇది జస్ట్ ఫార్మాలిటీగా జరిగే ఒక న్యూ ప్రాసెసేనా, లేకపోతే ఏమన్నా స్పీడప్ అయ్యి త్వరగా ఒక కొలిక్కి వస్తా? మేబీ జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటపడవచ్చు, తప్పే ఉంది అందులో కదా. నిర్దోషిగానో దోషిగానో ఏం జరుగుతుందో కానీ ఒక ముగింపు పలుకుతారు. 12 ఏళ్ళుగా ట్రయల్ కూడా జరగట్లేదు అనే దాని మీద చర్చ. నేనే ఊహించుకోవట్లేదు, నాకేం పని. అది కాదు వెంకటకృష్ణ గారు, నేను అంటున్నది ఏంటంటే, మనము ఏమైనా ఎక్కువ ఆశిస్తున్నామా? రోజువారీ విచారణలో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల ముందు నిలబడగలుగుతాడా? ఇక్కడ ఒకటి గమనించాలి, ఆయన వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది అంటే ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోయినాయని, ఆ బెయిల్ హైకోర్టు ఆర్డర్ ద్వారా అవన్నీ వాషౌట్ అయిపోయాయి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆయన వ్యక్తిగతమైనటువంటి హాజరు కావాలని అడగడానికి కారణాలు ఏంటి అని అడుగుతుంది కోర్టు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి, నేను ప్రతిరోజు కోర్టుకు హాజరైనానంటే ప్రతి శుక్రవారం రోజు నేను చేయవలసినటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, నా రాష్ట్రంలో ప్రభుత్వం స్తంభించిపోతుంది అనేటువంటి కారణాలు చూపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోజువారీ విచారణకు కోర్టు ముందరకు రావాల్సినటువంటి అవసరం ఏముందని కోర్టు వాళ్ళు ప్రశ్నిస్తే సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటని నేను అడుగుతున్నా. అదేంటది ఆయన రావాల్సిన అవసరం ఏముందని కోర్టు అడగడం అంటే నాకు అర్థం కాల. కోర్టు అలా ఎందుకు అడుగుతుంది? నిందితుడుగా ఉన్నాడు కాబట్టి విచారణకు రావాలి. ఎమ్మెల్యే అయినా ఎవరైనా రావాల్సిందే కదా. రావాల్సిన అవసరం ఏముందని ఎందుకు అడుగుతుంది? అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అడిగాడు కాబట్టి ఓకే అని హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని అనుకుందాం. అప్పుడు సీఎం, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి రావాల్సిందే అని కోర్టు ఎందుకు అడుగుతుంది? నాకు ఇది కొంచెం లాజిక్ ఎందుకో, లాలో లాజిక్ ఏంటో అర్థం కాల. అర్థం చెప్తా వినండి. ఇప్పుడు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి, వ్యక్తిగతంగా మినహాయింపు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆ ఆర్డర్ ఇంకా ఫోర్స్ లోనే ఉంది కదా. హైకోర్టు ఆర్డర్ ని సుమోటోతో క్యాన్సిల్ చేసుకుంటుందా, లేకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు క్యాన్సిల్ చేస్తారా? ఎక్కడుంది? పెండింగ్ లో ఉంది అది. ఆల్రెడీ ద పిటిషన్ ఇస్ క్లోజ్. దాన్ని ఇప్పుడు ఎవరు ఓపెన్ చేయాలని అడుగుతున్నా. ఒకవేళ ఓపెన్ చేయమని ఎవరైనా అడిగితే, సిబిఐ వాళ్ళు అడిగారు అనుకోండి, నేను సహేతుకమైనటువంటి కారణం చెప్పండి అని అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత మినహాయింపులో జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ హాజరులో ఉన్నటువంటి చిన్న క్లూ ఒకటి ఉంది ఇక్కడ. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కోర్టు ముందరికి రావాలి అంటే ఆ రోజు అతని ద్వారా జరిగేటువంటి న్యాయ ప్రక్రియ ఏంటి అనేది చూస్తారండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు వారు ఇచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఆయన వ్యక్తిగతంగా చెప్పాలి, లాయర్ ద్వారా కాదనేటువంటి కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రజెన్స్ కంపల్సరీగా అవసరం వస్తుంది కోర్టు ముందరికి. నేను ఆ రోజు వస్తానంటాడు, చార్జెస్ మరి అప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శుక్రవారం ఎందుకు వెళ్ళాడు? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శుక్రవారము వెళ్ళి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఒక మినహాయింపులో ఉన్నాడు. నేను అంటున్నది హైకోర్టు ఇచ్చినటువంటి పాయింట్ వరకు రామకృష్ణ గారు మీరు అన్న ఈ పాయింట్ వరకు నాకు అర్థమైంది. హైకోర్టు ఆయనకు ఒక మినహాయింపు ఇచ్చింది కదా, ఆ ఆర్డర్ ఇంకా ఫోర్స్ లోనే ఉంది కదా, అది ఎవరు ఓపెన్ చేయాలి, ఎవరు వేకేట్ చేయాలి, లేకపోతే అదేంటి అనేది మీ పాయింట్ నాకు అర్థమైంది. కానీ